ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వల్లభ గణపతి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. బీజాపూర గదేక్షు కార్ముక భుజాచక్రాబ్జ పాశోత్పల వ్రీహ్య గ్రస్వ విషాణ రత్నకలస ప్రోజ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభాయ చ పద్మకరయా శ్లిష్టో జ్వలద్భూషయా విశ్వోత్పత్తి వినాశ సంస్థితకరో విఘ్నో విశిష్టార్థతః. మరొక్కసారి విందాం. బీజాపూర గదేక్షు కార్ముక భుజాచక్రాబ్జ పాశోత్పల వ్రీహ్య గ్రస్వ విషాణ రత్నకలశ ప్రోజ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా చ పద్మకరయా శ్లిష్టో జ్వలద్భూషయా విశ్వోత్పత్తి వినాశ సంస్థితికరో విఘ్నో విశిష్టార్థతః. అనగా అడ్డంకులను తొలగించే నిమ్మకాయ, గద, విల్లు, చెరుకు, ఈటె, పవిత్ర చక్రం, తామర పువ్వు, తాడు, వరిగుత్తి, దంతము మరియు రత్నాల కలశం కలిగి తన భార్యతో దగ్గరగానున్న, చేతితో కలువ పువ్వును కలిగి ఉన్న, విశ్వానికి సృష్టి, పోషణ మరియు విధ్వంసం కలుగచేసే, అందరికీ సర్వసిద్ధులను ప్రసాదించే వల్లభ గణపతిని ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ వల్లభ గణపతి మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సర్వసిద్ధులు కలుగును, అన్ని రకాల సమస్యలు సమసిపోవును. ఓం గం గణపతయే నమః.